ఓం నమో భగవతే రుద్రాయ. సృష్టిలో గ్రహాలు నక్షత్రాల యొక్క మార్పు కారణముగా రాసుల వారికి విశేషమైనటువంటి ధనయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే డిసెంబర్ 20 తరువాత మనకి నవపంచమ రాజయోగం అనేటటువంటి రాజయోగం ఏర్పడుతున్నది. ఈ రాజయోగం చాలా విశేషమైనటువంటిది. అసలు ఈ రాజయోగం నవపంచమ రాజయోగం అంటే ఏమిటి? నవపంచమ రాజయోగం అంటే గురుగ్రహము అలాగే శుక్రగ్రహము వరుసగా 9వ మరియు 5వ గృహాలలో స్థిరంగా ఉన్నప్పుడు మనకి నవపంచమ రాజయోగం అనేటటువంటి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ద్వారా 4 రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆ రాసుల వారు ఎవరెవరు అంటే మేషరాశి వారు. మేషరాశి వారికి చాలా చక్కనైనటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అలాగే వారికి ఉద్యోగంలో మంచి అభివృద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి కూడా అఖండ ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు పక్కవారికి సహాయం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉండడం ద్వారా వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అనేటటువంటివి చాలా చక్కగా కలుగుతాయి. ఇక తులారాశి వారు. తులారాశి వారికి కూడా వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులన్నీ పూర్తి అవ్వడం, అలాగే వారికి కూడా అఖండ ధనయోగం కలగడం ఈ నవపంచమ రాజయోగం వల్ల జరుగుతూ ఉన్నది. ఇక చివరిగా ధనస్సు రాశి వారికి. ధనస్సు రాశి వారికి కూడా చాలా చక్కనైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.